సార్ వాట్ ఈస్ ది స్పోర్ట్స్ ఇంజురీ? ఇవాళ రేపు చాలామంది స్పోర్ట్స్ ఇంజురీ స్పెషలిస్ట్ అని చెప్తున్నారు. వాట్ ఈస్ ది స్పోర్ట్స్ ఇంజురీ? స్పోర్ట్స్ ఇంజురీస్ అనగా స్పోర్ట్స్ ఆడేటప్పుడు కరిగే ఇంజురీస్. మీరు చూసుంటారు క్రికెట్లో కానీ, ఫుట్బాల్లో కానీ, షటిల్లో కానీ చాలామంది ప్లేయర్స్ ఆడుతూ సడన్లీ గ్రౌండ్లో పడిపోయిన సందర్భాలు మనం చాలాసార్లు టీవీలో చూస్తుంటాం. సో దాంట్లో లెగ్ అయితే మటుకు మనకి నీ ఒకటి, యాంకిల్ ఒకటి, తర్వాత షటిల్, బ్యాడ్మింటన్ అప్పుడు మనకి షోల్డర్ ఒకటి, ఎల్బో జాయింట్ అనేది మనకి స్పోర్ట్స్ ఇంజురీలో దెబ్బతినే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అంటే మనకి అర్థం కావాల్సింది ఏంటి అంటే లెగ్లో మనకి థై బోన్ ఉంటుంది, కాల్ బోన్ ఉంటుంది, తర్వాత ఈ రెండింటి మధ్యలో జాయింట్లో మనకి మల్టిపుల్ లిగమెంట్స్ ఉంటాయి. దేర్ ఆర్ మల్టిపుల్ లిగమెంట్స్, దట్ ఈస్ ఇంట్రాఆర్టికులర్ లిగమెంట్స్ అంటాం, ఎక్స్ట్రాఆర్టికులర్ లిగమెంట్స్. ఎక్స్ట్రాఆర్టికులర్ లిగమెంట్స్ అనేసరికి మీడియల్ కొలేటరల్, లేటరల్ కొలేటరల్. ఇంట్రాఆర్టికులర్ అనేసి కామన్గా అందరికీ తెలిసిన యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్, తర్వాత పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్. అలానే యాంకిల్లో కూడా మనకి పాదానికి ఇంకా కాల్కి జాయింట్ చేసి చాలా లిగమెంట్స్ ఉంటాయి. మీడియల్ డెల్టాయిడ్ లిగమెంట్ అంటారు, లాటరల్గా ఈటీఎఫ్ఎల్ లిగమెంట్స్ అంటారు, చాలా లిగమెంట్స్ ఉంటాయి. సో స్పోర్ట్స్ ఇంజురీ టైంలో ఏమవుతుంది, దర్ ఈజ్ సమ్ అమౌంట్ ఆఫ్ ట్విస్టింగ్ ఇంజురీ జరుగుతుంది. దాంతో ఏంటంటే ఈ లిగమెంట్ స్ప్రెయిన్ అన్న అవ్వచ్చు, టేర్ అన్న అవ్వచ్చు. స్ప్రెయిన్ అంటే జస్ట్ లిగమెంట్లో మైనర్ టేర్స్, మైక్రోస్కోపిక్ టేర్స్ ఉంటాయి, కానీ కంటిన్యూటీ ఆఫ్ స్ట్రక్చర్ అనేది బాగానే ఉంటుంది. వెరస్ కంప్లీట్ టేర్ అనే దాంట్లో కంటిన్యూటీ ఆఫ్ స్ట్రక్చర్ అనేది మనకి కంప్లీట్గా తెగిపోతుంది. దానివల్ల పేషెంట్ విల్ హ్యావ్ ఇన్స్టెబిలిటీ. అంటే ఆ స్పోర్ట్స్ పర్సన్ తను పర్ఫామ్ చేసే రన్నింగ్ అయితే ఏంటి, క్లైంబింగ్ అయితే ఏంటి, ఏది కూడా తను క్లియర్గా చేయలేడు. హీ విల్ హ్యావ్ ఇన్స్టెబిలిటీ, దేర్ బై సివియర్ పెయిన్. సో ఇమీడియట్గా అలా స్పోర్ట్స్ ఇంజురీ ఏమైనా కూడా మనం గ్రౌండ్లో చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ ఏంటి అంటే ఇమీడియట్ రెస్ట్ ఇవ్వాలి, తర్వాత కాల్ని స్ప్లింట్ చేయాలి, అంటే అది కదలకుండా ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత ఐస్ ప్యాక్ అప్లై చేయాలి, ఎందుకంటే ఇమీడియట్గా లోపల బ్లీడింగ్ అవుతుంది కాబట్టి వాపు వస్తుంది, నొప్పి వస్తుంది. సో ఐస్ ప్యాక్ పెట్టడంతో చాలా వరకు బ్లీడింగ్ అనేది మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత వీలైతే కొంచెం క్రీప్ బ్యాండేజ్ సపోర్ట్, కొంచెం కంప్రెసివ్ బ్యాండేజ్ ఇవ్వాలి. దాని ద్వారా బ్లీడింగ్ అనేది మనం కొంచెం కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఇమీడియట్గా మీ నియరెస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్కి వెళ్తే కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ చేసి మీకు ఉన్న సమస్య నిర్ధారించి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ అనేది మీకు టైంకి అందిస్తారు.